యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంట్రా ఈ వేషం? పొలానికి నీళ్లు పెట్టావా లేక బురదలో దొరిలావా? ఏం చేయను మరి, బురదంతా అంటుకుంది. వీడు చిన్నప్పటి నుంచి అంతే కదా నాన్న, ఒళ్ళంతా బురద పూసుకునేవాడు. పంపు సెట్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొనిరా, భోంచేద్దాం. లంచ్కి ఇంటికి వెళ్దామా నాన్న? ఇంటికెందుకు, భోజనం పొలానికే వస్తుంది. ఎవరు తీసుకొస్తారా నాన్న? అదిగో అడు చూడు. కన్నులకే ముగ్గురు వస్తున్నారేంటి అభి? ముగ్గురికి తీసుకొస్తున్నట్టున్నారు నాన్న. అఖిల్, అఖిల్, అఖిల్! ఎవరి బురద పిల్ల? పక్కకి ఉసి నేనేనే. ఏమండి, మీరా? సారీ. అవును, ఏంటి బురద? ఈ రోజు కాస్త ఒళ్ళుంచి పనిచేశాళ్లే అమ్మా. వెళ్ళి బురద కడుక్కో. నువ్వు రాహారిక, వచ్చి నాకు హెల్ప్ చేయి. ఆ ఒంటిని టచ్ చేయాలా? అఖిల్ పద, నేను హెల్ప్ చేస్తాను. చాంగురే చాంగురే మమత నిన్ను కోరే, చాంగురే చాంగురే చెలిమి నిన్ను చేరే, అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు, వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే. చాంగురే చాంగురే మమత నిన్ను కోరే, చాంగురే చాంగురే చెల్లి నిన్ను చేరే. తమ్ముడంటే అన్నయ్యకెంత ప్రేమ! అభికి చిన్నప్పటి నుంచి తమ్ముడంటే ప్రాణమమ్మా. వాళ్లపై ఏగని కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు. అభికి అంత ప్రేముంది కాబట్టే తన సర్వస్వాన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేశాడు. అఖిల్, త్వరగా రా. ఒకరు భోజనం తెస్తే సరిపోదా? ముగ్గురు తీసుకొచ్చారేంటి? ఎవరి భర్తకి వారు భోజనం తెచ్చారు. మీకేంటి?
ఓ, థు. ఛీ, ఈ కర్రీలో ఇంత ఉప్పు ఉందేంటి? ఈ కర్రీ వేసుకోండి. థు. ఇందులో ఇంత ఉప్పు ఉందేంటి? ఈరోజు వంట చేసింది ఎవరు? నేనే అఖిల్. నేనెవరు వంట చేయమని చెప్పారు? నేనే చేశాను, ఎవరు చెప్పలేదు. ఇంత దరిద్రంగా వంట చేస్తే ఎలా తినేది? మాకు రుచిగానే ఉన్నాయిరా. మీరు అనవసరంగా హారికను ఎంకరేజ్ చేయకండి అన్న. తనకు అస్సలు వంట రాదు. లేదు అఖిల్, నిజంగానే కర్రీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. కావాలంటే ఈ ముద్ద టేస్ట్ చూడు. సూపర్గా ఉందన్నయ్య. ఆ కర్రీ కూడా నేనే కదా చేశాను. లేదు, వసూ చేసింది. మీరు చేశారు వదినా? ఎంత రుచిగా ఉందో. అనే ఇంకొక ముద్ద పెట్టవా? అమృతంలా ఉంది వదినా. ఎన్ని రోజులైందో. కూడా నువ్వు నేను చిన్నున్నని ఇలాగే మొదలు పెట్టేవాడు కదా. ఆ రోజులు మళ్ళీ రావు కదన్నయ్య. మళ్ళీ మనం చిన్నపిల్లలం అవలేం కదా. ఆగిపోయేంటి అఖిల్? తిను. ఇంకా చాలు నాన్న.
మీరు తినండి నాన్న. అఖిల్ నిజంగా చిన్న పిల్లోడే కదా, కల్మషం లేని పిల్లోడు. అవును వసు, అఖిల్ చాలా మంచివాడు. చిన్నప్పుడు అభి చెయ్యి వదిలేవాడే కాదు. హారిక వచ్చాకే వాడు మారిపోయాడు. స్వార్థం, డబ్బు పిచ్చి వాడికి పుట్టుకొచ్చాయి. అన్నదమ్ముల్ని విడదీశాయి. ప్రేమ వాటికంటే బలమైంది అత్తయ్య. ఇందాక మీరే చూశారు, అన్నీ మర్చిపోయి అంత చిన్న పిల్లాళ్ళ ప్రవర్తించాడు. ఒక్కసారిగా పాత అఖిల్ని చూసినట్టు అనిపించింది. అవును కదండి? వాడి ఒంటి మీద బురదను కడిగినట్టే వాడి మనసులోని బురదను కూడా కడిగేయాలి. అప్పుడే పాత అఖిల్ బయటపడతాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందభి. మీ ముగ్గురు అన్నదమ్ములు త్వరలోనే కలిసిపోతారు అనిపిస్తోంది. మనం ఈ ఊళ్ళోనే ఉంటే ఆ రోజు త్వరలోనే వస్తుంది అత్తయ్య. ఇది స్వచ్ఛమైన ఊరు. ఇక్కడ అందరూ మంచిగా మారిపోతారు. కానీ ఈ ఊరిని, మనుషుల్ని మార్చడానికి ఒకడొస్తున్నాడు. ఆ పిలిసెక్కును ఫినిష్ అయినట్టేనా పిఏ? గమ్యస్థానం చేరే వరకు గంటం గడిచిందని చెప్పలేం సార్. అది నోరా నోటాల పోలైన ఓట. ఒక మంచి మాట కూడా మాట్లాడవేంటి? మళ్ళీ కారాకితే ఏంటి పరిస్థితి? నువ్వెందుకు కారాపావురా? నేను ఆపలేదు సార్, అదే ఆగిపోయింది సార్. మళ్ళీ పంచర్ అయిందా? రే, మరో స్టెఫ్నీ కూడా లేదురా. 4 టైర్లు బాగానే ఉన్నాయి సార్. మరి పెట్రోల్ అయిపోయిందా? ఫుల్ ట్యాంక్లో పావు పెట్రోల్ అయిపోయింది సార్. మరి ఏమైందిరా? దిగి చూడాలి సార్. చూసి చావు మరి. ఏమైందిరా? టైర్ గొంతులో ఇరుక్కుపోయింది సార్. కార్ టైర్ని నేను ఆ గుంట్లో పడేసినట్టు అలా చూస్తారేంటి సార్? పిల్లి సెకను ఇంకా పోలేదు కదా పిఏ? అదే కదా నేను చెప్పాను. ఓ, ఈ పిల్లేంటి పిఏ మరి ప్రతిపక్షంలో తగులుకుంది? ప్రతిపక్షం వాళ్ళు పంపించిన పిల్లేమా సార్? అబ్బా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? కిందకి దిగి నెట్టాలి సార్. భలేవారే, నేను నా బిడ్డకి సైకిలే నెట్టలేను, ఇంత పెద్ద కార్ నేనే నెడతాను సార్. ఓ సారీ సార్, నేను కారు నెట్టే టైంలో మిమ్మల్ని ఎవరైనా షూట్ చేస్తే నాకు మీ సేఫ్టీ ఫస్ట్ సార్. కారు నెట్టడం నెక్స్ట్. ఒరే, ప్రతిపక్షం వాడికి కూడా ఇలాంటి బాధలు రాకూడదురా. ఒరే, మీకు దండం పెడతానురా, అందరం కలిసి నెడదాం. అలా చూస్తారేంట్రా? కొంపదీసి నన్ను ఒక్కడే నెట్టమంటారా ఏంటి? నేను అడ్డా మీద కూలీని కాదురా, అసెంబ్లీలో ఎమ్మెల్యేని. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఏ రోజులు సార్? అడ్డా మీద మీరు కూలీగా ఉన్న రోజులా? అప్పుడుగా నువ్వు నన్ను చూసావా? అంటే మీరు నిజంగా కూలీనా? అయితే తప్పేందయ్యా? నేను పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడినా, చెమటోర్చినా సక్సెస్ అయ్యాను. అలా ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాను. ఏదో ఒక రోజు మినిస్టర్ని అవుతా, చీఫ్ మినిస్టర్ అవుతా, ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతా. ఎనీ డౌట్స్? ఇదిగో, ఓటర్లా చప్పట్లు కొట్టమని కారు నెట్టండి. ఇంకెన్ని పిల్లి శకనాలు చూడాలో ఏంటో. నువ్వేంటి కారు దిగవా? మీరు నెట్టితే నేను డ్రైవ్ చేయాలి కదా సార్. నీ పనే బాగుందిరా. సరే కానివ్వండి. ఏంట్రా పెద్దోడా, లెక్కలు రాస్తున్నావు? భోంచేవా? చేస్తాను అత్తయ్య. చాలా రోజుల నుంచి
నాన్న లెక్కలు రాయకుండా అన్నీ పెండింగ్ పెట్టారు. అవన్నీ క్లియర్ చేయాలి. భోంచేసి కొంచెం చేసుకోవచ్చు కదరా. ఆ, ఒసే పావని, నీ మొగుడికి నువ్వేనా చెప్పవే? పొద్దున్నుంచి లెక్కలు రాస్తూనే ఉన్నాడు. భోంచేమని చెప్పు. ఆయన్ని పని చేయనివ్వండి పిన్ని. ఆయన ఈరోజే పని మొదలుపెట్టారు. అంటే వాడెన్ని రోజులు ఏ పని చేయలేదనా? ఆయన ఇన్నాళ్ళు తనది కాని పని చేశారు. ఇప్పుడే తనకి నచ్చిన వచ్చిన పని చేస్తున్నారు. వాడు ఫ్యాక్టరీకి ప్రొపరేటర్గా పనిచేయటం నీకిష్టం లేదటే? ఆయన సూటు బూటు వేసుకుని పనిచేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయనకి సూటయ్యే పని చెయ్యాలనే అనుకున్నాను. మీరే చూస్తున్నారు కదా, పొద్దున్న కూర్చున్న మనిషి ఇప్పటి వరకు లేవలేదు. కష్టాన్ని ఆకలిని లెక్క చేయలేదు. ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో ఒక తపస్సులా చేస్తున్నారు. ఇదే ఆయన విలువ, ఇదే ఆయన గౌరవం. అది కాదే, ఆ లెక్కలు రాస్తే ఏమొస్తుంది? వ్యాపారం చేస్తే బోలె డబ్బు వస్తుంది. తెలియని పని చేసి చేతులు కాల్చుకోవడం కంటే తెలిసిన పనిలో చిన్న సంపాదన వచ్చినా చాలు కదా పిన్ని. ఆ హారిక తన భర్తని కోటీశ్వరుడిగా చూడాలనుకుంటోంది. నువ్వేమో వీణ్ణి గుమస్తాగా చూడాలనుకుంటున్నావు. ఇలా అయితే మీరెలా ఎదుగుతారే? మనిషిగా ఎదిగితే చాలు పిన్ని. ఆశకు అంతే ఉంది. అవసరాలకి డబ్బుంటే చాలు. అంతస్తులు పెంచుకుని ఆత్మీయుల్ని దూరం చేసుకునే ఆస్తులు మాకొద్దు. కష్టంలో అయినా సుఖంలో అయినా సంతోషంగా ఉండే అభి వసూల్ని చూసైనా నేర్చుకోవాలి. ఎండమావుల వెనక ఎంత దూరం పరుగులు తీసినా అలసట తప్ప దప్పిక తీరదు. ఎరా పెద్దడా, నువ్వేమంటావ్? నీ పెళ్ళాం మాటే వింటావా? ఆయన నా మాటే వినాలని నేనేం కోరుకోవట్లేదు పిన్ని. నా మనసులో ఉన్నది చెప్పాను. తర్వాత ఆయనిష్టం ఆయంది. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఏది మంచో ఏది చెడో తెలుసుకోనంతవరకు కష్టాలు పడాల్సిందే. నచ్చిన పని చేయడంలో వచ్చే సంతోషం, వచ్చిన పని చేయడంలో వచ్చే ఆనందం ఆయన తెలుసుకుంటే మేం బయటపడినట్టే. అటు అభిగాడు వసూలు కలిసి అఖిల్ హారికల్ను మార్చాలని చూస్తున్నారు. ఇటు పావని భాస్కర్ని మార్చాలని చెప్తోంది. ఈ అన్నదమ్ములు మారిపోయి అభితో కలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటి మీ అన్నావతుల మీద ప్రేమ పొంగిపోతుంది? ఏదో ఫ్లోలో వచ్చింది హారిక. ఫ్లోలో వచ్చిందా లేక పోయిన ప్రేమ తిరిగి వచ్చిందా? అదేం లేదు. ఈ పై ప్రేమలకి పైసా ప్రాఫిట్ లేదు. వెంటనే పొలం బేరం పెట్టాలి. వెళ్ళి మీ నాన్నతో చెప్పు. ఇప్పుడా? ఏ ఇంకో సంవత్సరం వరకు ఆగుతావా? అప్పటి వరకు ఈ పొలం పనులు చేస్తూ ఆ కూలీలా బతుకుతావా ఏంటి? అది కాదు. ఇంకేం చెప్పకకిల్, టైం వేస్ట్ చేయకు. ఎమ్మెల్యే గారు బయలుదేరి ఉంటారు. ఆయన వచ్చేలోపు ఇక్కడ మనమంతా సెట్ చేయించాలి. పద. అభి, ఓ అరగంట రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళు, సరేనా? అలాగే నాన్న. నాన్న, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏంటి అభి? మీరు ఇంకెన్నాళ్ళు ఈ వ్యవసాయం చేస్తారు? ఊపిరి ఉన్నన్నాళ్ళు. మీ తర్వాత పరిస్థితి ఏంటి నాన్న? ఎందుకు ఇలా అడుగుతున్నావు? అంటే
అన్నయ్య అఖిల్ సిటీలో సెటిల్ అయ్యారు. ఏ పండక్కో వస్తారే తప్ప ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయరు. మీరు కూడా ఈ పొలం అది పక్కన పెట్టి సిటీకి వస్తే బాగుంటుంది కదా నాన్న.